నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. టీడీపీ పార్టీ సీనియర్ నాయకులను ప్రత్యేకంగా కలిసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సత్యవేడు మండల పరిధిలోని మదనంబేడు పంచాయతీకి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఆయన అల్లుడు నరేంద్ర ముదిరాజ్ ఇరువురిని వారి నివాసం వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల నేరుగా కలిసి టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, మీ సేవలు టీడీపీ పార్టీకి బలోపేతం చేస్తాయని, మీకు అండగా మీ వెంట నేను ఉంటాను అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు ముదిరాజ్ కి గజమాలను శాల్వాలు కప్పి మనస్ఫూర్తిగా మీ సేవలు కావాలంటూ ఎమ్మెల్యే ఆహ్వానించారు. టీడీపీ యువ నాయకుడు నరేంద్ర ముదిరాజ్ తో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో యువతని మీ గ్రామంలోని పార్టీ శ్రేణుల్లో కలుపుకొని మరింత చురుగ్గా పార్టీకి మీ సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేటి టీడీపీ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ VKN పరమశివం స్వగృహానికి చేరుకొని పరమశివం తమ్ముడు VKN లీలాని పరామర్శించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లీలాతో మాట్లాడుతూ మీ అన్నగారి సహాయ సహకారాలు, మీ సూచనలు, సలహాలు పార్టీ బలోపేతానికి ఉపయోగపడేలా అండదండలు పార్టీ శ్రేణులు కావాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలం గోవన్ రెడ్డి, రవిరెడ్డి, సుందన్ రామిరెడ్డి, లోక్నాథ్ రెడ్డి, నరేంద్ర ముదిరాజ్, నాగరాజు ముదిరాజ్, ఈశ్వరయ్య ముదిరాజ్, యాచంద్ర నాయుడు, పలువురు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యవేడు మండలం 30వ తేదీ చెప్పండి, ఒక దుర్ఘటన జరిగింది. కూలికి పోతూ ఇద్దరు మరణించడం, 6 మందికి తీవ్రమైన గాయాలు కావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే కలెక్టర్ గారికి చెప్పి, కలెక్టర్ ద్వారా ఈరోజు వారికి చనిపోయిన కుటుంబానికి 2 లక్షల రూపాయలు, అలాగనే ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళకంతా 1 లక్ష రూపాయలు, ఇంకా మిగిలిన ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళకి పరిశీలించి న్యాయం చేస్తారని చెప్పి, మన ప్రభుత్వంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదుకుంటామనే దానికి ఒక నిదర్శనంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా బాధాకర విషయం ఇది. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటాం. ఇది జరగని సంభాషణ. అలాగనే అదే రోజు నాగలాపురం మండలం కూడా అడిగి ఒక యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. వీళ్ళందరినీ కూడా మానవతో మనం ఆదుకోవాలని ప్రభుత్వం అన్ని రకాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఇతరాత ఫండ్ అయినా, ఇతర సమస్యల నుంచి అయినా కూడా ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని ఆదరికి సహాయం చేసి ఆదుకోవాలి అవసరం ఎంత ఇస్తామని మనం చేసుకుంటూ, అలాగనే నాకు 2 సంవత్సరాల క్రితం కొన్ని ఇబ్బందులు పడ్డా మా పార్టీ శ్రేణులంతా కూడా నా వెంబడి ఉండి ప్రభుత్వ అధికారులకు కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నిరంతరం కూడా ప్రభుత్వ కార్యక్రమం ఏది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటించారో అది తల్లికి వందనం కావచ్చు, అన్నదాన సుఖీబాబు కావచ్చు, పెన్షన్ కార్యక్రమం కావచ్చు, అలాగనే NRGS వర్కులు కావచ్చు, ఏది ఉన్నా కూడా తోచా తప్పకుండా నిరంతరం కూడా పోతున్నాను. మీ అందరూ సహకారంతో 16 ఏళ్ళు నేను నియోజకవర్గంలో ఉన్నాను. గతంలో కూడా శాసనసభ్యులు ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మీ అందరూ ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చి వారి పుట్టినరోజే వచ్చి ఈ సత్యవేడు ప్రాంగణంలో ప్రచారం చేసి ఆదిమూలను గెలిపించని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి కార్యక్రమం చేసి నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసే సందర్భంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగనే నిన్నగాక మొన్న 3వ తేదీ మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే నన్ను ఆశీర్వదించి సహాయం చేసి ఆడున్న మంత్రి గారికి, ఆడున్న కలెక్టర్ గారికి, ఆడున్న SP గారికి అన్ని రకాలుగా ఆదిమూలం చేశాం. వారికి కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళండి. ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా సక్రమ పద్ధతులు జరిపించారు. కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమని చెప్పి ఒక మంచి భరోసా ఇచ్చారు. నిజం కూడా నాకు ఆ రోజు గెలిచినట్టు సంతోషం ఎలా ఉండిందో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జూలై 3వ తేదీ వారి ప్రకటన, వారి మాటలు మీరంతా కూడా వీడియోలు చూసి ఉంటారు. చాలా సందర్భాల్లో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి కానీ మా లోకేష్ గారికి
ఈ సీట్లో కూడా లోకేష్ గారు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందన్నారు, ఆరోగ్యం బాగా చూసుకొని అన్నారు. మరి ఒక ముఖ్యమంత్రిగా, ఒక యువనేతగా నాకు టికెట్ ఇచ్చి ఆదరించి సహకారం చేసిన కుటుంబానికి రుణపడి ఉంటాను. ఇదే మాట మీ ద్వారా అదే ఎయిర్పోర్ట్లో నా జీవితం అంతా కూడా మీకు రుణపడి ఉంటాను సార్. నా కష్టకాలం ఆదరించారు, నన్ను ఇబ్బంది పెట్టి వచ్చిన తర్వాత నాకు ఆదరించి సహాయం చేసి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించారు. మీకు కృతజ్ఞతలు చెప్పి వారికి అదే ప్రాంగణం చెప్పడం జరిగింది. మీరు రెండు వీడియోలు తీసుంటారు. అలాగనే కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా ముఖ్యమైన విషయం, ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమం ఉన్న మంచి అయినా చెడైనా సావులు కర్మతులు తప్ప రిమైనింగ్ ఏ నాయకుడి పైన కూడా నేను ఏ నాయకుడు అంటే మా నాయకుడు తెలుగుదేశం సంబంధించి, కూటమి నాయకు సంబంధించి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఏ కార్యకర్త పైన ఏ నాయకుడి పైన కూడా నేను ఒక చిన్న మాట అనే విషయాన్ని మీకు తీసుకొస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వినండి. నేను ఎవరిపైనా నాకు కేసులు పెట్టానా, లేదు నాకు సహాయం చేయకపోయినా వాళ్ళు ఇబ్బంది పెట్టానా, లేదు నాకు నడవకపోయినా వాళ్ళకి ఏమైనా అన్నానా, 2 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటారని చెప్పారు. ఈ రేపటికి కూడా వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికబడ్డావు నేను, ప్రజల సేవ చేయడానికి వచ్చాను నేను. ప్రజలకు సేవ చేయాలా, ప్రజలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలు తీసుకుని చెప్పాలి. ఎందుకు పెన్షన్ ఇచ్చే పెన్షన్ ప్రతి నెల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏ మండలం ఒక మండలం ఇచ్చాను. తల్లి బంధుని ఇస్తే అక్కడ పోయాను. నిన్న 7 మండలాలు బండి బాటలు 7 మండలాలు, ప్రతి మండలానికి వెళ్ళాను నేను. ఒక్క మండలం వదలలేదు. అలాగనే అన్నదారు సిక్కిబావ అన్న క్యాంటీన్ అటువంటిది ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే, అసెంబ్లీ అడిగిన వెంటనే ఇమీడియట్గా మంత్రి ఫార్వర్డ్ చేసి, సార్ సత్యవేళ అన్న క్యాంటీన్ లేదంటే ఇమీడియట్గా మంజూరు చేశారు. కొంచెం ఆలస్యమైనా కూడా మీ దారిని ప్రారంభం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కళ్యాణ మండపం కానీ, ఈ రోడ్ల విషయం కానీ, ఆర్ఎన్ఏ కానీ, ఇరిగేషన్ కానీ ప్రతిదీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నిన్న కూడా కొన్ని పేపర్లు వచ్చాయి. ఆ రోజే ముఖ్యమంత్రి వచ్చిన రోజే సాక్షి పేపర్ రాశారు. చూడండి, డిగ్రీ కాలేజీకి 5 కోట్ల రూపాయలు మంజూరు కావాలని రాశాము. విద్యాశాఖ మంత్రికి చెప్పడమే కాకుండా నేను అసెంబ్లీ ప్లే చేసి చూడండి మీరు. సార్ డిగ్రీ కాలేజీ పడిపోయే విధంగా ఉంది, విద్యాశాఖ మంత్రి చర్య తీసుకొని డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయాలని ఇమ్మీడియట్గా వారు కూడా ఇప్పుడు మొన్న కలెక్టర్కి చెప్పాను. ఆ బిల్డింగ్ ఇమీడియట్ షిఫ్ట్ చేయమని సెక్యూరిటీకి మార్చమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. అలాగనే ఈ బైపాస్ రోడ్డు విషయంగా మీకు అందరికీ తెలుసు, నిలిచిపోయింది, మంజూరు నిలిచిపోయింది. దాన్ని కూడా ఆ బైపాస్ కూడా మన ముఖ్యమంత్రి ఇచ్చాను. తమిళనాడు పోకుండా రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నేషనల్ సెంట్రల్ లెవెల్లో కడువు నుంచి డైరెక్ట్గా ఊతుకోట తీసుకుపోయి ఆ బైపాస్ రోడ్లు కలపాలని ఒక ప్లాన్ ఉంది. కాబట్టి ఒకవేళ అది లేట్ అయినా కూడా బైపాస్ వేయాలా, మంజూరు చేయాలని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రికి ఇచ్చాను. అలాగనే సిహెచ్ హాస్పిటల్, మనకున్న సిహెచ్ హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్ చేస్తే ఇక్కడ అన్ని రకమైన పరికరాలు వస్తుంది, అన్ని రకాల డాక్టర్ వస్తుందని చెప్పి విద్యాశాఖ మంత్రికి ఇచ్చాను. మన ముఖ్యమంత్రికి నిన్న కూడా సబ్మిట్ చేశాను. విద్యాశాఖతో పాటు అందరికీ ఇచ్చాను. వైద్య శాఖ మంత్రి కూడా ఇచ్చాను. అంటే ఏరియా హాస్పిటల్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ శ్రీ సిటీ ఉంది సార్, 240 ఫ్యాక్టరీలు ఉంది. దీంతో పాటు హీరో ఉంది, అపోలో ఉంది, కాపీగర్ ఉంది, చాక్లెట్ కంపెనీ ఉంది, కాఫీ ఫ్యాక్టరీ ఉంది. ఇన్ని ఫ్యాక్టరీలు ఉంది. దరిదాపుల 300 ఫ్యాక్టరీలు మన న్యూస్లు ఉంది. అవసరం చెప్పినప్పుడు దాంట్లో కూడా రాశారు. రూములు కావాల్సిన అకామిడేషన్ ఉంది, కావాల్సిన డాక్టర్లు, మెటీరియల్ అది కూడా చెప్పి రాశాను. అది ఏరియా హాస్పిటల్ అనేటువంటిది. దాంతోపాటు క్యాన్సర్ డయాలిసిస్ సెంటర్ పెట్టమన్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు పోతే 100 కిలోమీటర్ పోవాలి తిరుపతి, ఇటు పోతే 70 కిలోమీటర్ పోవాలా. ఆ పేషెంట్ ఇబ్బంది పడుతుందని చెప్పి డయాలిసిస్ సెంటర్ పెట్టి వైద్య శాఖ మంత్రి కూడా ఇచ్చారు. అంటే మొన్న వచ్చినప్పుడు కూడా కొన్ని రాశారు. ఇది కళ్యాణ మండపం గురించి, నిలిచిపోయిన కళ్యాణ మండపం తీసుకుని వచ్చారు. మీకు అందరికీ తెలుసు ఎంత పోరాటం చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు దాన్ని చూసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్ ఒక పక్క, డిగ్రీ కాలేజీ ఇంకొక పక్క, ఎంఆర్ఆర్ఎస్ బిల్డింగ్ లేదంటే నేనే ఇస్తున్నాను. ఎంఆర్ఆర్ఎస్ బిల్డింగ్ ఎవరు చేసుకోవాలండి? ఎంఆర్ఓ చూసుకోవాలా. కానీ ఇక్కడ కానీ
నారాయణలో కానీ నారాయణ 3 ఎంఆర్ ఆఫీస్ లేదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే బీటీ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ త్వరలోనే రేపల్లివాడ బ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్నాం. అలాగనే అంజూరు దగ్గర పెద్ద బ్రిడ్జ్ ఓపెన్ చేయబోతున్నాం. ద్వారకా దగ్గర ఓపెన్ చేయబోతున్నాం. ఇవన్నీ పంచాయతీ 2లో వచ్చింది. R&Bలో 30 కోట్లు. నిన్న వచ్చిన లిస్టులో ముఖ్యమంత్రి శాసనసభలో 4 కోట్ల రూపాయలు నారాయణ బ్రిడ్జి, పాలమంగళ బ్రిడ్జి, మీకు తెలుసు పాలమంగళ బ్రిడ్జి పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు అయింది. కానీ ఒక లేరియే లేదు. దానికోసం 4 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిరంతరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మీకు ఇరిగేషన్ చెప్తున్నాను, గతంలో శాసనసభ్యుడిగా ఇరిగేషన్ కానీ ఆరంభం చేయలేకపోయాను, వాస్తవం ఒప్పుకుంటున్నాను. కానీ ఈరోజు ఇరిగేషన్లో కలుజులు కానీ తూములు కానీ పంట కాలువలు, ఎవరికంటే పంట కాలువలు రైతులకు సంబంధించి నారు వదులుకోవాలంటే కాలువ కూడి పని తీయాలా, అదే చెరువు నిండాలంటే పైనుంచి కాలువ రావాలా, సప్లై ఛానల్. ఇవి కూడా కొన్ని నిన్న కూడా డి గారు వచ్చారు. ఎక్కడ చెరువు ఉన్నా ఎక్కడ కాలువ ఉన్నా లోడమని చెప్పడం జరిగింది. ఈరోజు రామ్జీ రోజు గారి దట్లో ఒక మండలానికి 15 రోడ్లు పెట్టున్నాను. దరిదాపుల 105 రోడ్లు పెట్టున్నాను. ఇప్పటికీ ప్రపోజల్ పంపించున్నాను. అన్ని తార్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేసే కార్యక్రమం తీసుకుని వస్తున్నాం. 1983 ఇప్పటికి 10 ఏళ్ళు జరిగింది. 7 సార్లు తెలుగుదేశం గెలిచింది ఇక్కడ. మీరు రాసుకోండి. మీరు అంటే 7 సార్లు. కుప్పం తర్వాత ఈ జిల్లాలో సత్యవేడు తెలుగుదేశం కార్యకర్తలు సమిష్టించకుండానే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నారు. 7 సార్లు మీరు రాసుకోండి. 83లో తెలుగుదేశం, 85లో తెలుగుదేశం, 89లో దాసు గెలిచాడు, 94లో తెలుగుదేశం, 99లో తెలుగుదేశం, 2004లో కాంగ్రెస్ గెలిచింది, 2019లో నేను గెలిచాను. ఈ 7 సార్లు తెలుగుదేశం గెలిస్తే 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైఎస్ఆర్ గెలిచింది. మరి ఈడ కార్యకర్తలు, ఈడ నాయకులు చేసినా చేయకపోయినా కార్యకర్తలు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను. బలమైన నియోజకవర్గం తెలుగుదేశానికి కారణం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్న ప్రాంతం కాబట్టి అది అలా వచ్చేసింది. దాన్ని క్యాప్చర్ చేసుకుని మనం ముందుకెళ్ళాలి. ఆ నాయకుడిని వాడు ఆ గ్రామంలో పరిసర ప్రాంతంలో మన వారికి ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు సహకరించి, ఈరోజు మన నాయకుడు తెలుసుకోండి 24 hours కష్టపడుతున్నాడు మన నాయకుడు. దాంట్లో 20% మనం కష్టపడతాం, బాగా తీసుకుని వస్తాం. ఏ గ్రామానికి రోడ్డు లేదో మన దగ్గర ఎంపీలు ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మన ఎంఆర్ ఉన్నారు. ఎవరికి ఏమి కావాలనో ప్రభుత్వం ద్వారా మనం ముందుకెళ్ళి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం తీసుకుని సమన్వయం చేసుకుంటూ ఎవరు ఎన్ని చెప్పినా ఈ సత్యాన్ని కాన్ఫరెన్స్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మెలుకులు పెట్టినా, నన్ను పొడవాలనుకున్నా, పొడిచాలు ఉన్నా నేను దాన్ని ఎంత పక్కన పెట్టేస్తాను. నాకు అవసరం లేదండి. నాకు 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాలు ఇంకా అవమానాలు, బాధలు భరించలేము. చాలండి. ఇక అందరూ కలిసి పని చేసుకోండి. నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచా. నా బొమ్మ ఈ పక్క సైకిల్ గుర్తు. ఆ సైకిల్ గుర్తు వేసి గెలిచాడు నన్ను. ఆ సైకిల్ గుర్తు గెలిచిన తర్వాత మరి ఇంకా ఇబ్బందులు ఎందుకు మనకు? ఎవరి కోసం చేయాలి మీరు? దానివల్ల లాభం ఎవరికి? ప్రజలకి నష్టమా, మనకు నష్టమా? ప్రజలు సేవ చేయడానికి వచ్చాము. ప్రజలు ఉన్నంత వరకు మనం నాయకత్వం వస్తుంది. కార్యకర్తలు అంటే వాడు మన నాయకులు సమిష్టి పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం ఉంటేనే నీకు గౌరవం వస్తుంది. అది తెలుసుకోవాలి. ప్రభుత్వం లేకపోతే ఈరోజు ఒక ఎంఆర్ఎఫ్ పోయినా, ఎండిఎస్ పోయినా ప్రభుత్వం ఉంది కాబట్టి నేను కూర్చొని పెడుతున్నారు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంత ఉంది. నాకు జరిగినటువంటి కష్టం ఎవరికి రాకూడదు, కూడా ఇబ్బంది రాకూడదు. ఒక పార్టీ ఉండి పార్టీని విమర్శించుకోవడం, ఒక శాసనసభ్యుని కించపరచాలనుకోవడం నాకు తప్పది. నేను ఎవరిని కూడా ఇంతవరకు అనలా. ఇన్ఛార్జ్ చేసినా, కోఆర్డినేట్ చేసినా, పరిశీలన చేసుకున్నా మనం కుటుంబ సభ్యులమండి. ఒకే కుటుంబ సభ్యులు. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఒక బాటలో పోవాలి మనం. అధినేత చెప్పిన దాన్ని వినాలా. వినకపోతే నష్టపోయేది మనము. మనకు నమ్ముకున్నటువంటి సమాజం నష్టపోతుంది. ఏమి చేయలేకపోతున్నాము. వాళ్ళ చేతనైతే మనం చేయాలా, చేత కాకపోతే గమనం ఉండాలి. కానీ ఒకరిని చెడపకూడదండి. గౌరవ
ముఖ్యమంత్రి గారికి వారు చూపిన ప్రేమకి అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం కూడా ప్రజలతో ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయడం తప్ప వేరే ఆలోచన లేదు. ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఇతరుల ఆరోగ్యం చూడడం మన బాధ్యత. మనం ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ పేదవారి ట్రీట్మెంట్ చేయాలంటే ఇబ్బంది. పేదవారికి సహాయం చేయాలంటే మనం ముందు నడవాలా. ఎవరు ముఖ్యమంత్రి గారు చూసిన ప్రేమ నాకు జీవితంలో మనవడానికి కట్టండి. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకులకు కూడా మనస్ఫూర్తి తీసుకుంటూ భవిష్యత్తులో అందరూ కలిసిపోదాం, అందరూ ఒక బాటలో పోదాం. నేను పెద్ద నీ పెద్ద కాదు, మీరే పెద్దవాళ్ళు ఉండండి, తప్పులేదు. మీ వెనకాల నేను వస్తాను, మీరే బాగు చేసుకోండి. ఈ గ్రామాలు మంచి జరిగితే మీకు మంచి పేరండి. నేనేమో నేను రోజు జడ్పీటీసీ కంటెక్ట్ చేయబోతానా, ఏమైనా సర్పంచ్ నిలబడతానా, లేకపోతే వార్డు మెంబర్ నిలబడతానా? మీ గ్రామం మీది మనది అనుకోవాలా. ఈరోజు రాష్ట్రంలో 178 ఎమ్మెల్యేలకి ఒక ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి మనం ఏ విధంగా ఉండాలో, ఈ ప్రాంత వాసులు ఎలా ఉండాలో ఒకేసారి కాదండి. కొన్ని రాశారు కొన్ని పేపర్లు, మీరు ఎందుకు చేయలేదండి? నేను అప్పుడు శాసనసభ్యునే, వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యునే, నేను చేయలేదు అని చెప్తున్నాను కదా. ఎత్తుకున్నది మీరు వాటిని చేయలేదు, మీరే పేపర్ రాస్తున్నారు. సరే, మీ నాయకుడు ఎత్తుకొని పని చేయకపోతే మళ్ళీ మీరు చేయలేదంటే మీరు ఎత్తుకొని చేసి దాన్ని రద్దు చేసి మళ్ళీ టంట పిలిచి మళ్ళీ చేయాలి దాన్ని. అది ఆషామాషి కాదు, ఇది కోట్ల రూపాయల వర్క్ అది. తీసుకుని వస్తాం అన్నీ కూడా ఈ సత్యేడు ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి. ఎందుకంటే తమిళనాడు లాస్ట్లో ఉన్నామండి మనం, తమిళనాడు లాస్ట్లో బాటలో ఉంటాము. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తప్పక సహకరిస్తున్నామని ఆశిస్తూ, మరి ఈరోజు మా అంబేద్కర్ భవన్, గతంలో మీకు అందరికీ తెలుసు, అంబేద్కర్ భవనానికి మా